అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. టెస్లా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేస్తోంది. ఉద్యోగుల నియామకాలు కూడా ప్రారంభించింది. ఫస్ట్ ఇంపోర్ట్ చేసిన కార్లను అమ్మాలని ఆ కంపెనీ భావిస్తోంది. అయితే వాటిని చైనా నుంచి కాకుండా జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి దిగుమతి చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపోర్ట్స్ కు సంబంధించి లాస్ట్ ఇయర్ మార్చిలో ఇండియన్ గవర్నమెంట్ కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. దీని కింద 4150 కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చి 15% ట్యాక్స్ తో ఏటా 8000 వెహికల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ పాలసీని వినియోగించుకుని భారత్ లోకి ఎంట్రీ ఇవ్వాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు దేశీయంగా మస్క్ విద్యుత్ కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పకపోవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా భారత్ లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రస్తావించడంతో అలాంటిదేమీ లేదని తేలింది. అయితే టెస్లా ప్లాంట్ ను తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానించాయి. అన్ని వనరులు సమకూరుస్తామని టెస్లాను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు ఏపీ కూడా ఈ రేసులో చేరింది. టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని రకాలుగా అవసరమైన ప్రదేశంగా ఏపీ కనిపిస్తోంది. టెస్లాని టెంప్ట్ చేసే అన్ని వనరులు ఏపీలో ఉన్నాయి. 2024 అక్టోబర్లోనే మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించినప్పుడు టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారు. టెస్లాను ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అవసరమైన స్థలాన్ని అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే ఏపీకి పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. సముద్ర మార్గంలో టెస్లా దిగుమతులు చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో దక్షిణాది రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ఈవీలలో 60% తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి దక్షిణాదిలో టెస్లా ఈవీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఇక్కడ మార్కెట్లో వేగంగా ఉనికిని చాటుకునే అవకాశం ఉంది. ఇక ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఏపీ సర్కార్ టెస్లా ముందు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో టెస్లాను ఆహ్వానిస్తున్న ఇతర రాష్ట్రాలకు ఏపీ గట్టి పోటీ ఇస్తోంది. దీంతో అప్పుడు కియాను తీసుకొచ్చారు, ఇప్పుడు టెస్లాను తీసుకువస్తున్నారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా ఏపీని ఎంపిక చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.